నిన్న ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో టీ20 చూసే ఉంటారు కదా, అదిరిపోయింది. 2 సూపర్ ఓవర్ల దాకా వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. అంతర్జాతీయ టీ20లో ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఆ 2 సూపర్ ఓవర్ల సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. రూల్స్ పట్ల చాలామంది ఆటగాళ్లకే క్లారిటీ లేదని అర్థమవుతోంది. తొలి సూపర్ ఓవర్లో ఇండియా చేజింగ్లో ఉండగా ఆఖరి బాల్కు 2 పరుగులు కావాలి. స్ట్రైకింగ్లో జైస్వాల్, నాన్ స్ట్రైకింగ్లో రోహిత్ ఉన్నాడు. ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ మాస్టర్ స్ట్రోక్. రోహిత్ను వెనక్కి పిలిపించి కాస్త ఫ్రెష్గా ఉన్న రింకును పంపింది, ఆఖరి బాల్కు వేగంగా పరిగెడతాడని. దీని గురించి అఫ్ఘాన్ ఆటగాళ్లకు అసలేమీ అర్థం కాలేదు. ఎంపైర్లతో వాదించారు. వారు ఇది రూల్స్కు లోబడే ఉందని, అందుకే రోహిత్ రిటైర్ అయ్యి రింకు వచ్చాడని వివరించారు. తొలి సూపర్ ఓవర్ టై అయింది. మ్యాచ్ రెండో సూపర్ ఓవర్కు వచ్చింది. మళ్ళీ రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగాడు. రిటైర్ అయిపోయాడు కదా, ఎలా దిగుతాడని మళ్ళీ అంతటా గందరగోళం. అసలు సెకండ్ సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం ఫస్ట్ సూపర్ ఓవర్లో అవుట్ అయిన వ్యక్తి రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు దిగకూడదు. అయితే రోహిత్ విషయమై సరైన కమ్యూనికేషన్ జరగలేదని తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్ అవుట్ అయి ఉంటే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు దిగడానికి వీలుండేది కాదు. కానీ ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ అయి ఉంటే హాయిగా బ్యాటింగ్ చేసుకోవచ్చు. రిటైర్ అవుట్కు రిటైర్ హర్ట్కు ఉన్న స్వల్ప తేడా ఇది. రిటైర్ హర్ట్ అయితే మళ్ళీ ఎప్పుడైనా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ జట్టు స్ట్రాటజీల కోసం రిటైర్ అవుట్ అయి బయటకు వెళ్తే ఇక వికెట్ పోయినట్టే, మళ్ళీ బ్యాటింగ్కు దిగలేము. నిన్న రెండోసారి బ్యాటింగ్కు దిగాడు కాబట్టి రోహిత్ రిటైర్డ్ హర్ట్ అయి ఉంటాడనే అనుకోవాలి. కానీ ఎంపైర్లు ఈ విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేదని మాత్రం తెలుస్తోంది. 2 సార్లు సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. తన బౌండరీలతో ఇండియాను గెలిపించాడు.